హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ సంగతి ఏంటో తెలుసా? మా వాడు అమ్మ మీకు పెళ్లి చూపులు ఎలా జరిగాయి, పెళ్ళి ఎలా జరిగింది చెప్పు అని చాలా రోజుల నుండి అడుగుతుండు. వాడితో పాటు మీకు కూడా ఆ విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చేసా. మా పెళ్లి చూపులు చాలా విచిత్రంగా జరిగాయండి. మీరు వింటే మాత్రం నవ్వేసుకుంటారు. పెళ్లి చూపులు చూడ్డానికి వాళ్ళు వస్తున్నారు అన్న టైంలో నేను స్కూల్లో ఉన్నా. అప్పుడు టీచింగ్ చేస్తుండే. వాళ్ళు వస్తున్నారు తొందరగా రా అని చెప్పగానే నేను పడ్డ టెన్షను ఇంత అంత కాదు. నేనైతే ఇంటికి తొందరగా వచ్చేసాను. వచ్చే వరకు అమ్మ అయితే అన్నీ రెడీ పెట్టేసింది. ఇంకా విషయం ఏంటో తెలుసా? ఆ రోజైతే నేను ఫుల్ జ్వరంతో ఉన్నా. అయినా సరే పెళ్లి చూపులు జరిగాయి. మొత్తానికి వాళ్ళు వచ్చేశారు. నేనైతే రెడీ అయి కూర్చున్నా. పెళ్లి చూపులకు మా అత్తమ్మ మా ఆయన ఇద్దరే వచ్చారు. ఏమడుగుతారో అని నాకు చాలా టెన్షన్గా ఉండే. మా ఆయన మాత్రం ఏం అడగలే, కానీ మా అత్తయ్య మాత్రం నీ పేరేంటి, నువ్వేం చదివావు అని ఒకటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను పడ్డ టెన్షను ఇంత అంత కాదండి. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. మొత్తానికైతే పెళ్లి చూపులు అయిపోయాయి. 2 రోజుల తర్వాత విషయం చెప్పి పంపారు, నాకైతే పిల్ల నచ్చింది అని. అప్పుడు నేను అయ్యో అనుకున్నా. ఎందుకు అనుకున్నానో తెలుసా? విచిత్రం ఏంటో తెలుసా? ఈ పెళ్లి చూపులతో నాకు పెళ్ళి ఓకే అంటారా అనుకున్నా, కానీ వాళ్లకు నేను నచ్చేశాను. నేను మాత్రం మా ఆయనను చూడలే. అందుకే నేను అయ్యో అన్నా. మా అమ్మ నాన్నకి నచ్చేశారు కదా అని నేను కూడా ఓకే అని చెప్పేశా. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.